ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారు అందుబాటులో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఎందుకంటే రాబోయే కొద్ది గంటల్లో హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా కూడా విపరీతమైన వర్షాలు ఉన్నాయి. దాదాపు 60% హైదరాబాదు మునిగిపోతుంది అనేసి న్యూస్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమని ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా దారుణమైన వర్షాలు ఉన్నాయి. త్వరగా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళిపోండి, తర్వాత ట్రాఫిక్ పెరిగిపోతుంది, విపరీతమైనటువంటి సిచ్యుయేషన్స్, భయంకరమైన సిచ్యుయేషన్స్ ఫేస్ చేయబోతున్నారు హైదరాబాద్ వాసులంతా అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉన్నాయండి. నిజమా? అంత భయంకరమైన రెయిన్స్ ఉన్నాయా ఈరోజు? లేదండి, యాక్చువల్లీ మోడల్స్ ప్రకారం అది చూసుకుంటే కనుక ఉపరితల ఆవర్తనం ఒకటి ఉంది. సో దాని యొక్క ప్రభావం వల్ల అయితే ఈరోజు హైదరాబాద్ లో మోడరేట్ రెయిన్స్ వస్తాయండి, 3 to 5 సెంటీమీటర్స్ వరకు. నేను ఎక్కువగా అయితే వరదలు వచ్చి అంతగా అయితే మొన్నట్లాగా అయితే కాదు, నిన్నట్లాగా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లైక్ ఎక్స్డే ద రెయిన్స్ వుడ్ బి with thunderstorm activity, and it would be around 5 centimeters, up to 5 centimeters it would reach. So 2 to 3 centimeters per hour పడే అవకాశం ఉంటుంది, పర్ అవర్. సో ఆ స్పీడ్ న వచ్చే అవకాశం ఉంటుందని మాకు మోడల్స్ ప్రకారం అయితే ప్రస్తుతం కనపడుతుంది. క్లౌడ్ అది కూడా ప్రస్తుతానికి మనకి సౌత్ వర్డ్ మూవ్ అవుతుంది. సో రాయలసీమ వైపు మూవ్ అవుతుంది ఎక్కువగా. సో ఎక్కువగా చూసుకుంటే రాత్రికి మహబూబ్ నగర్ అటు సైడ్ వస్తాయి. ఎక్కువగా కూడా హైదరాబాద్ అయితే మోడరేట్ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అంటే చాలా ప్లేసెస్లో పడితే చాలా ప్లేసెస్లో పడదు మనకు హైదరాబాద్లో. బట్ ఇప్పుడు ఉన్నటువంటి మాకు వాట్సాప్లో వస్తున్న సమాచారం ప్రకారం 90% ఏరియాస్లో ఖచ్చితంగా వర్షం పడుతుంది అని వస్తుంది. నిజమా అండి? ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారో మాకు సోర్స్ తెలియట్లేదు మేడం. యాక్చువల్లీ ఐఎండి మేము చూసే టూల్స్ ఏంటంటే, ఒకటి శాటిలైట్ పిక్చర్ మేడం, ఇంకోటి అబ్జర్వేషన్స్ చూస్తాము డైలీ. చూసి వాటిని అనలైజ్ చేస్తాం. అనలైజ్ ఎలా చేస్తామంటే హోల్ వరల్డ్ డేటా పడుతుంది అందులో, కానీ మా ఇండియా ఏషియా వరకు తీస్తాం, సౌత్ ఏషియా సదర్న్ రీజియన్ అంతా. అది తీసి దాన్ని అనలైజ్ చేస్తాం. అదేంటంటే ప్రెషర్ ఐసోబార్స్ అని ఉంటాయి, దాంతో అల్పపీడనం ఎక్కడుంది, ట్రఫ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. అందులో విండ్స్ కూడా మోడల్స్ ప్రకారం అది చూస్తే ఈ షేర్ జోన్స్ అవి ఉంటాయి అన్నమాట కొన్ని. సో వాటి ప్రకారం చూసి మేము చెప్తూ ఉంటాం. మాకు వాళ్ళకి చాలా డివియేషన్ వస్తుంది. నేను సైన్స్ ఏమన్నా మర్చిపోయి ఉంటానేమో మేడం. కానీ మరి మీరు చెప్పిన దానికంటే వేరే వస్తున్నాయా, కరెక్ట్ గా అవుతున్నాయి అనే వాదనలు కూడా ఉన్నాయండి. అసలు ఐఎండి వాళ్ళు వాతావరణ శాఖ ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా జరుగుతుందని అంటున్నారు. మరి యాక్చువల్లీ మేము వేసిన వెరిఫికేషన్ ప్రకారం అయితే ఇదివరకు కన్నా ఇప్పుడు బాగానే పెరిగింది మాకు. ఎవ్రీ ఇయర్ గోదావరి బేసిన్ వాటికి చూస్తే 11% ఎక్కువగానే వచ్చింది యాక్యురసీ. మామూలుగా ఆర్డినరీ ఫోర్కాస్ట్ చూస్తే అది కూడా మాకు ఈసారి 8% ఇంక్రీజ్ కనపడింది. మా దగ్గర ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఫోర్కాస్ట్ అనేది. మేము కూడా మినిస్ట్రీకి చూపించుకోవాలి మా ఆఫీస్ యొక్క వెల్ఫేర్ గురించి. సో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది ఎవ్రీ ఇయర్. ఇట్స్ మోర్ దెన్ 65%. ఐ థింక్ ఐ డోంట్ నో వేర్ ద మిస్ మ్యాచ్ ఇస్ గోయింగ్ ఆన్. One may be the unemployment for what they are saying, and another thing is ఈరోజు చిల్డ్రన్ కి చాట్ జీపీటీస్, ఇంకేంటి కో పైలట్స్, ఏవేవో రకరకాల టూల్స్ వచ్చేసి ఇక్కడ వేసేస్తే చాలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా టక్కమని. ఈరోజు వాట్ ఇస్ ద వెదర్ ఆఫ్ హైదరాబాద్ అంటే వాళ్ళకి ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్. అది కరెక్టే. మీరు కూడా అవే ట్రై చేయండి, లేకపోతే రాంగ్ ప్రొపగండా చేస్తున్నారేమో అనిపిస్తుంది. However, IMD uses different types of tools అండి. దాని బేసిస్ మీద ఇస్తాం. మేము మార్నింగ్ డిస్కస్ చేస్తాం అందరం కలిసి. ఆ బేస్ మీదే ఇస్తాం. సో దేర్ ఇస్ నో యాక్చువల్లీ రాంగ్. అంటే ఈరోజు మోడరేట్ రెయిన్స్ అన్నాం అనుకోండి, ఒక 2-3 సెంటీమీటర్లో 7 కన్నా 8, 9 పడింది అనుకోండి, అది వెరీ హెవీకి వెళ్ళొచ్చు. మరి అంత యాక్యురేట్ గా 7 సెంటీమీటర్ల వరకే పడుతుందని చెప్పలేం కదా. అదేలేండి. 1 or 2 సెంటీమీటర్స్ ఎక్కువ పడచ్చు. సో అటు ఇటు డివియేషన్ అవుతుంది. 1 స్టెప్ అబోవ్ ఆర్ 1 స్టెప్ లోవర్ ఇది యాక్సెప్టెడ్ ఇన్ అవర్ ఆఫీస్ ఆల్సో. అంటే జనరల్ గా వాతావరణ శాఖ విపరీతమైన వర్షాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి 2-3 రోజులని ఎప్పుడైతే చెప్తుందో
అప్పుడే సరిగ్గా వర్షాలు పడట్లేదు అనేది వాదన. అంటే విలేజెస్ లో అన్ని ఏరియాస్ లోని పడదు మేడం. ఓకే. ఇప్పుడు విలేజ్ ఉందనుకోండి, ఆ ప్రతి విలేజ్ లోని వర్షం పడాలని రూల్ లేదు. ఓకే. ఓకే. ఆ డిస్ట్రిక్ట్ లో మాత్రం మనకి ఒక 50 ఏడబ్ల్యూఎస్లు ఉన్నాయనుకోండి, స్టేట్ గవర్నమెంట్వి. హ్మ్. అవి మెజర్ చేసినప్పుడు ఆ 50 ఏడబ్ల్యూఎస్లు మెజర్ చేసింది అనుకోండి, ఓకే. సో అక్కడ ఎంత హెవీ వచ్చింది, ఎంత వెరీ హెవీ వచ్చింది అని తీస్తాము. సో దాన్ని బట్టి ఇన్ని జిల్లాలో ఈ 10 స్టేషన్‌లో 4 హెవీ వచ్చింది, 4 వెరీ హెవీ వచ్చినియి, 4 ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ వచ్చినియి అని చెప్తాం. అంతేగాని జిల్లా అంటే అది లక్షల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉంటుంది. ప్రతి చోట ఇది పెట్టలేదు కదా ఏడబ్ల్యూఎస్. హ్మ్. ఒక్కొక్క విలేజ్‌లో అసలు ఒక చుక్క కూడా వర్షం పడదు. అదేలెండి. సో, అక్కడ అవ్వచ్చు గానీ, ఆన్ ద హోల్ చూస్తే ఓకే మేడం. ఇదివరకు అసల ఏమి చెప్పలేని స్టేజ్ నుండి ఈరోజు ఇన్ని టూల్స్‌ని రన్ చేస్తూ, ఈరోజు ఈ లెవెల్‌కి ఒక క్లౌడ్‌ని ఇంటర్ప్రిట్ చేయడం అంటే ఇది నాట్ ఎ స్మాల్ థింగ్. ఓకే. రైట్. ఒక విషయం చెప్పండి. అసలు ఈ సంవత్సరం మీకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం లేదంటే మీకున్నటువంటి టూల్స్ ప్రకారం లేదా మీరు ఏ సెర్చ్ అయితే చేస్తారో మీ రీసెర్చ్‌ల ప్రకారం వర్షాలు హెవీగా ఉన్నాయా? లేకపోతే తక్కువ ఉన్నాయా? లేకపోతే ఈ ఇయర్ ఎట్లా సరిపోవాలో అట్లా అంతవరకు మాత్రమే వర్షాలున్నాయా చెప్పండి? ఈ ఇయర్ చూస్తే ఇప్పుడు మనకి -8%, -18 టు -18 చూస్తే మనకు నార్మల్ కండిషన్. -8 అంటే ఇంకా 8% హ్మ్. లోటు ఉంది. అయినా సరే అది నార్మల్ కండిషన్‌లోకే వస్తుంది. ఓకే. సో, ఆల్రెడీ నార్మల్‌లోకి వచ్చేసాము. ఇప్పుడు ఈరోజు కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో మోడరేట్ రెయిన్స్ అయితే తప్పకుండా పడతాయి. ఓకే. హెవీ రెయిన్స్ 1 ఆర్ 2 డిస్ట్రిక్ట్స్‌లో గ్యారంటీగా వస్తుంది. అహా! నేను ఈ రోజు నెక్స్ట్ గురించి అడగలేదండి. ఈ ఏడాది మొత్తానికి వర్షాలు తక్కువున్నాయా? ఎక్కువున్నాయా? లేకపోతే నార్మల్‌గా ఉన్నాయా అని అడిగాను. ఆల్రెడీ 4థ్ ఫేజ్ నడుస్తుంది. హ్మ్. 4థ్ టైమ్ మనకి వెరీ హెవీ రెయిన్స్ చూస్తున్నాము. ఓకే. ఆల్రెడీ రోజు హెవీ రెయిన్స్ పడుతున్నాయి 4, 5 రోజుల నుండి. ఇంకా హ్మ్. 13వ తారీఖున ఒక అల్పపీడనం ఒకటి బంగాళాఖాతంలో ఫార్మ్ అవుతుంది. ఓకే. ఫార్మ్ అయినప్పుడు ఏంటి అంటే అది మన తెలంగాణ పైన ఎక్కువగా గూడా దాని యొక్క టిల్ట్ కనపడుతుంది. ఆ టిల్ట్ ఓకే. కనపడడం వల్ల అది ఎక్కువగా గూడా మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ మీద కనపడుతుంది. ఓకే. ఏమాత్రము అది మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అంటే హైదరాబాద్ వస్తది, మేడ్చల్ వస్తది, రంగారెడ్డి వస్తది, వికారాబాద్ వస్తది. హ్మ్. ఇటువైపు యాదాద్రి, భువనగిరి వస్తది. ఇటువైపు నల్లగొండ వస్తది ఈస్ట్ డిస్ట్రిక్ట్స్. ఓకే. సో, 14థ్, 15థ్, 16థ్‌కి మూవ్ అవే అయిపోతది. సో, ఇట్లా సిట్యుయేషన్. 13థ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతది. అయితే ఈ ఏడాది అవసరానికి మించిన వర్షాలే ఉన్నాయి అయితే మీరు చెప్పిన లెక్క ప్రకారం. నార్మల్ అండి. మేమిచ్చింది 104%. 4% ఎక్కువే వస్తదని చెప్పాం. అంతకన్నా ఎక్కువ వస్తదని తక్కువ కూడా రావచ్చు. ఇది ఓన్లీ ఎస్టిమేట్ అంతే. అదేలెండి. సో, 100 కన్నా ఒక 4% ఎక్కువ రావచ్చు. ఒక 4% తక్కువ రావచ్చు. +or -4%. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.